ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా ఇప్పటికే వృద్ధాప్య వితంతు వికలాంగ పింఛన్లు నగదును పెంచామని అన్నారు. గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను మళ్ళా పునః ప్రారంభించి పేదలకు అన్నం పెడుతున్నామని అన్నారు. మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమామేశ్వరరావు గర్భిణీ మహిళలను తన సొంత తోబొట్టులుగా భావించి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ మహిళా వికాసానికి ప్రాధాన్యతను ఇచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. మహిళా సంక్షేమం దిశగా టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా గర్భిణీ మహిళలకు సీమంతాలు జరిపించామని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. మరలా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గర్భిణీ మహిళలను తమ సొంత తోబుట్టులుగా భావించి పుట్టింట్లో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సామూహిక శ్రీమంతాలను సైతం జరుపుతున్నారని అన్నారు. గర్భిణీ మహిళ ఆరోగ్యం పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సుఖప్రవేశం జరిగి మహిళ ఇంటికి 12 బిడ్డతో తిరిగి వచ్చేలా ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా చేశామన్నారు. అనంతరం తెలుగు మహిళా సెంట్రల్ ప్రధాన కార్యదర్శి లబ్బా దుర్గా మాట్లాడుతూ గర్భిణీ మహిళలను గౌరవిస్తూ పుట్టింట్లో ఏ విధంగా శ్రీమంతాలు జరుపుతారో ఆ విధంగా టీడీపీ డివిజన్ కమిటీ శ్రీమంతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొండా ఉమా హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం పలువురు గర్భిణీ మహిళలు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే బొండా ఉమా తమను తోబట్టులుగా భావించి శ్రీమంతం జరపడం, పసుపు, కుంకుమ, చీర, పండ్లు వంటివి అందచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళా పక్షపాత అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మహిళలకి ప్రాధాన్యం కల్పిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం. 3000 పెంచిన 4000 చేశాం. వికలాంగులకు 3000 పెంచిన 6000 చేశాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి పట్టిడన్నం కడుపు నిండా తినేటట్టుగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. అలాగే మహిళలకి 3 సిలిండర్లు గ్యాస్ బండ్లు అని చెప్పాం, దానికి అమలు చేస్తున్నాం, వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో ఏదైతే చదువుకునే పిల్లలు ఉన్నారో 2 పిల్లలుంటే 30,000 రూపాయలు, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు ఈ నెల నుంచి ఇస్తున్నాం. అట్లాగే మహిళలకి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాం. దాన్ని జూన్ నెల నుంచి మహిళల ఖాతాలో డబ్బులు కూడా వేయబోతా ఉన్నాం. మహిళలకు ఉచితంగా బస్సు పెడతా ఉన్నాం, దాన్ని కూడా నెరవేరుస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇవ్వనటువంటి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా గర్భిణీ స్త్రీలు, మా గర్భిణీ చెల్లెమ్మలకి పుట్టింటి వాళ్ళు చేసినట్టు సామూహిక శ్రీమంతం ప్రతి డివిజన్లో చేస్తున్నాం. వాళ్ళకి పుట్టింటి వాళ్ళు పెట్టినట్టుగా చీర, సారె, మరి గాజులు, పసుపు, కుంకుమ, స్వీట్లు కూడా ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పండంటి బిడ్డని ప్రసవించేటట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ద్వారా, అంగన్వాడీ సూపర్వైజర్ల ద్వారా ప్రతి జాగ్రత్తని వాళ్ళకి చెప్తూ రేపు నెలలు నిండిన తర్వాత పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించడానికి ప్రభుత్వం పౌష్టికాహారంతో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని చర్యలు చేపడతా ఉన్నాం. ఈరోజు 63వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, మా ప్రధాన కార్యదర్శి కోలాసీను, డివిజన్ ఇన్ఛార్జి మోతుకూరు కాసిం, మా మహిళా నాయకురాళ్ళు లబ్బా దుర్గ కానీ, మాజీ కార్పొరేటర్ పైడి తులసి కానీ, ఇంకా మా నాగమణి, జనసేన నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజును అత్యంత వైభవంగా మా చెల్లెళ్ళకి శ్రీమంతం చేయడం సంతోషంగా ఉంది. భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. చక్కటి బిడ్డను ప్రసవించే వరకు కూడా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది, ఆశీస్సులు అందజేస్తాం. గారి ఆదేశాలతో ఈరోజు 63వ డివిజన్ నందు సామూహిక సీమంత కార్యక్రమాలు చేయడం జరిగింది. డివిజన్లో మొత్తం 33 మంది 7 నెలలు నిండిన మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించాము. పుట్టింటి వారైతే ఎలా అయితే ఆడపిల్లలకి ఘనంగా చీర, సారె, పసుపు, కుంకుమ, బట్టలు, స్వీట్స్, పళ్ళు పెట్టి ఎలా చేస్తారో అలాగే అంతే ఘనంగా మేము ఇక్కడ 63వ డివిజన్లో శ్రీమంత కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు హాజరయ్యి అందరికీ మహిళల అందరికీ కూడా తన సొంత చెల్లెళ్ళలాగా వాళ్ళకి ఆశీర్వాదాలు అందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మా సొంత అన్నయ్య లేదా తోబుట్టులు ఎలా చేస్తారో అలాగా పుట్టింటోళ్ళు చేసే విధంగా శ్రీమంత కార్యక్రమాలు చేశారు. చీర, పూలు, పళ్ళు అన్నీ బాగా చేశారు. చాలా బాగుంది. ఏ ప్రభుత్వంలో ఇలా చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. బాగా చేశారు, చాలా బాగా చేశారు. బోండా ఉమా గారు మమ్మల్ని సొంత చెల్లిలా చూసి బాగా చేశారు. మాకు పుట్టింట్లో ఎలా చేస్తారో అట్లనే చేశారు. బాగా చేశారు. మాకు సీమంతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా కూడా ఉంది. ఎక్కడ చేయలేనట్టుగా చేశారు. బాగా చాలా హ్యాపీ. ఎవరు చేయలేదు.